హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హై గైస్, ఈ రోజు మరొక కన్ఫర్మ్డ్ ఎయిర్ డ్రాప్ తో మీ ముందుకు వచ్చాను. సో ఇది వచ్చేసి కన్ఫర్మ్డ్ ఎయిర్ డ్రాప్. సో ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం బ్లర్ ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ గురించి. వీళ్ళు ఎయిర్ డ్రాప్ 2 అనేది కన్ఫర్మ్ చేశారు అండ్ విచ్ విల్ బి 10 times బిగ్గర్ దాన్ ద ఎయిర్ డ్రాప్ 1. సో ఈ ఎయిర్ డ్రాప్ 2 ఏంటి, దీనిలో ఎలా పార్టిసిపేట్ చేయాలి, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. సో ఈ వీడియోలో మనం మెయిన్ నెట్ లో ట్రాన్సాక్షన్ చేయబోతున్నాం ఆన్ ఇథీరియం చైన్. సో మొత్తం ట్రాన్సాక్షన్ చేసి మీకు ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీ రావడానికి మీకు రఫ్లీ అరౌండ్ $50 to $60 అనేది ఖర్చు అవుతుంది, ఇంక్లూడింగ్ ఎన్ఎఫ్టీ పర్చేస్, ఎన్ఎఫ్టీ లిస్టింగ్ అండ్ గ్యాస్ ఫీజెస్. సో అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. ఇన్ కేస్ మీ దగ్గర ఏ ఎన్ఎఫ్టీస్ లేకున్నా కూడా బై చేసి ఎలా స్టార్ట్ చేయాలో అన్ని చూపిస్తాను విత్ లైవ్ డెమో. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ టాడ్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో ఫస్ట్ థింగ్, బ్లర్ ప్లాట్ఫామ్ ఏంటి? సో బ్లర్ వచ్చేసి ఒక ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్. సో మీరు ఇది ఎయిర్ డ్రాప్ కన్ఫర్మేషన్ ఇచ్చింది, సో ఇది ఒక డబ్బా ప్రాజెక్ట్ అనుకోవచ్చు, బట్ కాదు. సో వాళ్ళు ఒక నైస్ ఫండింగ్ రౌండ్ అనేది ఆల్రెడీ కంప్లీట్ చేశారు. సో 11 million ఫండింగ్ రౌండ్ అనేది కంప్లీట్ చేశారు విత్ మల్టిపుల్ బిగ్ వీసీస్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేశాయి. సో ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ ఎయిర్ డ్రాప్స్ వచ్చేసి డీసెంట్ గా ఉంటాయి, లైక్ $200, $300, $500 రేంజ్ లో. సో మేబీ ఈ ఎయిర్ డ్రాప్ కూడా $200, $300 లో మీకు ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కంప్లీట్ స్పెక్యులేషన్. బట్ ఇప్పుడు ఎయిర్ డ్రాప్ ఎలా ఎలిజిబుల్ అవ్వాలో చెప్తాను. సో వీళ్ళు రీసెంట్ గా ట్విట్టర్ లో అనౌన్స్ చేశారు ఎయిర్ డ్రాప్ 2 ఇస్ కమింగ్. సో ఎయిర్ డ్రాప్ 2 వచ్చేసి వీళ్ళు ఆల్రెడీ ఎయిర్ డ్రాప్ 1 అనేది ఇచ్చారు ఎవరైతే బ్లర్ ప్లాట్ఫామ్ యూజ్ చేశారో వాళ్ళకు. ఇప్పుడు ఎయిర్ డ్రాప్ 2 వచ్చేసి 10 times బిగ్గర్ దాన్ ఎయిర్ డ్రాప్ 1 అని చెప్పారు. అండ్ ప్లస్ ఇది వచ్చేసి December 5th కి కంప్లీట్ అయిపోతుంది. అంటే మీకు ఇంకా 3 days టైం ఉంది. సో 3 days టైంలో కూడా మీరు ఇప్పుడు నేను చూపించే యాక్టివిటీస్ కంప్లీట్ చేసేసి మీరు ఎయిర్ డ్రాప్ కి ఎలిజిబుల్ అవ్వచ్చు అనమాట. సో ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? సో ఇక్కడ మీరు చూడొచ్చు బ్లర్ టోకన్ ఎయిర్ డ్రాప్ 2లో నా లాయల్టీ స్కోర్ చూడొచ్చు 100 అండ్ నా లెజెండరీ డ్రాప్ ఛాన్సెస్ వచ్చేసి వెరీ హై. సో అంటే నాకు డ్రాప్ వస్తే ఆ ఎయిర్ డ్రాప్ నుంచి లెజెండరీ ఛాన్సెస్, అంటే లెజెండరీ బాక్స్ లో ఎక్కువ బ్లర్ టోకన్స్ ఉంటాయి, అట్లాంటి బాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. సో ఇప్పుడు ఈ పర్టికులర్ స్టేట్ కి నేను ఎలా రీచ్ అయ్యాను మీకు చెప్తాను. సో ఫస్ట్ థింగ్, ఈ పర్టికులర్ ఎయిర్ డ్రాప్ క్రైటీరియా ఏంటో మీకు చెప్తాను. సో ఎయిర్ డ్రాప్ క్రైటీరియా వెరీ వెరీ సింపుల్. సో మీరు వీళ్ళ ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ లోకి వెళ్ళేసి వీళ్ళు ద మోర్ యూ లిస్ట్ ద మోర్ యూ ఎర్న్. సో మీరు ఎన్ని ఎక్కువ ఎన్ఎఫ్టీస్ లిస్ట్ చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు, నేను నా కరెంట్ లిస్టింగ్స్ వచ్చేసి 5/5, అంటే నేను 5 లిస్టింగ్స్ అనేది చేశాను. దీనికన్నా ముందు అనదర్ 4 ఎన్ఎఫ్టీస్ లిస్ట్ చేశాను, అవి సెల్ అయిపోయి, బట్ అవి కౌంట్ అవుతాయి అనమాట హిస్టరీలో. సో మీరు ఎంత ఎన్ఎఫ్టీస్ ఇందులో లిస్ట్ చేస్తే మీకు అంత ఎక్కువ ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. బట్ అన్ని ఎక్కువ ఎలా చేయాలో విత్ తక్కువ గ్యాస్ ప్రైస్ అండ్ తక్కువ కాస్ట్ లో మీకు అది చూపిస్తాను వీడియోలో. అండ్ దాని తర్వాత డోంట్ ట్రై టు గేమ్ ద సిస్టమ్, కన్సిస్టెంట్లీ రీలిస్టింగ్ ద ఎన్ఎఫ్టీ. సో మీరు ఏం చేయాలంటే ఒకే ఎన్ఎఫ్టీని బై చేసి దాన్ని లిస్ట్ చేసి మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ లిస్ట్ చేసి అట్లా మాటిమాటికి చేస్తే మీరు డిస్క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. సో అట్లాంటి పనులను చేయొద్దండి. ఒకే ఎన్ఎఫ్టీని ఒకసారి లిస్ట్ చేయండి, అది ఫ్లోర్ ప్లేలో చేసి సెల్ అవుతే ఓకే, లేకుంటే మళ్ళీ కొన్ని రోజులయ్యాక మళ్ళీ రిలీజ్ చేయండి. దెన్ నెక్స్ట్ థింగ్, ట్రై ప్లేసింగ్ అట్లీస్ట్ 3 sweeps ఆన్ బ్లర్ బిఫోర్ సెకండ్ ఎయిర్ డ్రాప్. సో సెకండ్ ఎయిర్ డ్రాప్ అంటే December 5th లోపు వీళ్ళ ప్లాట్ఫామ్ లో 3 sweep ట్రాన్సాక్షన్ చేయాలి. అది కూడా ఎలా చేయాలో మీకు ఇప్పుడు చెప్తాను. అండ్ ఫైనల్లీ మీరు మాక్సిమం వీళ్ళ ప్లాట్ఫామ్ నుంచి అదర్ ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ లో కూడా లిస్ట్ చేయొచ్చు. మీరు అన్ని లిస్టింగ్స్ ఓన్లీ బ్లర్ లో చేస్తే యువర్ ఎయిర్ డ్రాప్ లాయల్టీ స్కోర్ విల్ బి 100% అండ్ లాయల్టీ లెజెండరీ డ్రాప్ ఛాన్సెస్ వెరీ హై అనేది ఉంటుంది అనమాట. సో వెరీ సింపుల్. సో ఇప్పుడు మనం డెమో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్, మీరు ఈ పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీంట్లో మీకు $50 to $60 ఖర్చు అవుతుంది. అంటే మీకు స్పెండ్ చేయాల్సి ఉంటుంది, కంప్లీట్లీ వెళ్ళిపోతాయి అవి మీ గ్యాస్ ఫేజెస్ కి. సో మీరు అంతా స్పెండ్ చేయగలరంటేనే ఇందులో పార్టిసిపేట్ చేయండి, లేకుంటే యూ కెన్ స్కిప్ దిస్. వీ డోంట్ నో ఎయిర్ డ్రాప్ వాల్యూ ఎంత ఉంటుందో, మేబీ లెస్ దాన్ $50 ఉన్నా కూడా యూ షుడ్ నాట్ వరీ. సో అట్లా మీరు రెడీ ఉంటేనే ఇందులో ట్రై చేయండి. ఇట్ ఈస్ కంప్లీట్ స్పెక్యులేషన్, సో ఇట్ ఈస్ కంప్లీట్ మై ప్రిడిక్షన్. సో బట్ నేను ట్రై చేస్తున్నాను, ఐఎమ్ రెడీ టు లూజ్ మై $50. సో ఫస్ట్ స్టెప్, మీరు బ్లర్ లోకి వచ్చేసి ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మెటమాస్క్ సెలెక్ట్ చేసుకొని సైన్ ఇన్ చేయండి. మీ వ్యాలెట్ వచ్చేసి ఇథీరియం లో ఉండాలి. ఇథీరియం నెట్వర్క్ కి స్విచ్ చేసి సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ చేయండి. సో వన్స్ ఇక్కడ సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ చేయగానే పైన మీకు ఎయిర్ డ్రాప్ పేజ్ వస్తుంది. సో దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ లాయల్టీ స్కోర్, ఎయిర్ డ్రాప్ స్కోర్ అన్ని ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు, నా లాయల్టీ స్కోర్ ఇస్ 0 అండ్ డ్రాప్ ఛాన్సెస్ లో అండ్ ఎన్ఎఫ్టీ లిస్టింగ్ 0. సో ఇప్పుడు అన్ని 0లో ఉన్నాయి, ఎందుకంటే నేను ఇప్పుడే ఈ వ్యాలెట్ ని కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు మీ దగ్గర ఇన్వెంటరీలోకి వెళ్తే పైన పోర్ట్ఫోలియో బటన్ క్లిక్ చేసి మీ దగ్గర ఏమైనా ఎన్ఎఫ్టీస్ ఉంటే వాటిని లిస్ట్ చేయొచ్చు. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో మీరు ఏదైతే ఎన్ఎఫ్టీ లిస్ట్ చేస్తున్నారో అది టాప్ 500 కలెక్షన్స్ లో ఉంటేనే మీకు ఎయిర్ డ్రాప్ లో కౌంట్ అనేది అవుతుంది, లేకుంటే కౌంట్ అవ్వదు. సో ఏదైనా మీరు లిస్ట్ చేసేటప్పుడన్నా సెల్ చేసేటప్పుడన్నా అది టాప్ 500 లో ఉంటేనే మీకు ఎయిర్ డ్రాప్ లో కౌంట్ అవుతుంది. సో దాన్ని మీరు మైండ్ లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు
లెట్స్ అజ్యూమ్ మీ దగ్గర ఏ ఎన్ఎఫ్టీస్ లేవు అనుకుందాం. సో మార్కెట్ ప్లేస్ నుంచి కొన్ని ఎన్ఎఫ్టీస్ని బై చేసి వాటిని లిఫ్ట్ చేయొచ్చు. సో దానిలో టాప్ 500 ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. సో కలెక్షన్స్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు పైన 1 డే వాల్యూమ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే 1 డే వాల్యూమ్ నుంచి సార్ట్ అవుతుంది. సో దీనిలో టాప్ 500 ఏవైతే ఎన్ఎఫ్టీ కలెక్షన్స్ ఉన్నాయో ఆ కలెక్షన్స్ మీరు ఏ ఎన్ఎఫ్టీ బై చేసినా మీరు ఎయిర్ డ్రాప్లోకి కౌంట్ అవుతారు ఇఫ్ యు ఆర్ లిస్టింగ్ దెమ్. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే సెర్చ్ చేసి ఒక మంచి ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్ని ఫైండ్ అవుట్ చేశాను. సో నేను ఈ ప్రాజెక్ట్ ఏం పెయిడ్ ప్రమోషన్ చేయట్లేదు. ఎందుకు సెలెక్ట్ చేశానంటే దీని వాల్యూమ్ ఎక్కువ ఉంది, 13 ఇథీరియం ఉంది లాస్ట్ 1 డే వాల్యూమ్, అండ్ 7 days వాల్యూమ్ కూడా 13 ఉంది. సో ఇట్లాంటి ఎన్ఎఫ్టీస్లో ట్రేడింగ్ వాల్యూమ్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఈ పర్టికులర్ ఎన్ఎఫ్టీ ప్రైస్ వచ్చేసి వెరీ వెరీ లెస్ అనమాట. సో దీనిలో మనం ఎక్కువ యూజ్ అనేది చేయొచ్చు విత్ లెస్ కాస్ట్. సో దాన్ని ఓపెన్ చేయండి. సో కావాలంటే లింక్ కింద పెడతాను, బట్ ఐఎమ్ నాట్ పెయిడ్ ప్రమోషన్. ఈ స్కల్ పిక్సెల్ అఫీషియల్ ఏంటో కూడా నాకు తెలీదు. ఐఎమ్ జస్ట్ దీనిలో ఈ బ్లర్ ఎయిర్ డ్రాప్లో ఎలిజిబుల్ అవ్వడానికి దీన్ని నేను బై చేసి లిస్టింగ్ అనేది చేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం బై చేయాలి. సో మీరు నార్మల్గా బై చేయొద్దండి. సో ఫస్ట్ థింగ్ నా వ్యాలెట్ చూపిస్తున్నాను యాజ్ ఎ ప్రూఫ్. $156 అనేది ఉంది నా దగ్గర వ్యాలెట్లో బిఫోర్ స్టార్టింగ్ దిస్ యాక్టివిటీ. సో ఇప్పుడు బ్లైండ్గా సింగిల్ ఎన్ఎఫ్టీని బై చేయొద్దండి. ఎందుకంటే మన మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటి, ఎట్ ద ఎండ్ ఆఫ్ క్యాంపెయిన్ అండ్ ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ అట్లీస్ట్ మీరు 3 స్వీప్ ట్రాన్సాక్షన్స్ అనేది చేసి ఉండాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కండిషన్. సో 3 స్వీప్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటో అది ఎలా చేయాలో చెప్తాను. సో మీరు కింద ఇక్కడ రైట్ సైడ్లో ఒక చీపురు కట్ట సింబల్ ఉంది కదా, ఇక్కడ మీకు ఒక లివర్ ఉంటుంది. ఇక్కడ మీరు దాన్ని డ్రాగ్ చేసి ఎన్ఎఫ్టీస్ని బై చేయాలి. సో నేను ఈ ఎగ్జాంపుల్లో 4 బై చేస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే అట్లీస్ట్ 2 అలా 2 ఎన్ఎఫ్టీస్ని 3 times బై చేయాలి. సో నేను 4 సెలెక్ట్ చేశాను, అందుకే కొంచెం ఎక్కువ కాస్ట్ పడింది. బట్ ఈవెన్ దో నాకు $60 లోపే పడింది మొత్తం యాక్టివిటీకి. 4 సెలెక్ట్ చేసి బై అనే బటన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు పవర్ వస్తుంది. సో 4 ఎన్ఎఫ్టీస్ కాస్ట్ వచ్చేసి హార్డ్లీ $17 పడుతుంది. అండ్ గ్యాస్ ఫీజ్ వచ్చేసి $21 పడుతుంది ఫర్ 4 ఎన్ఎఫ్టీ. సో టోటల్ ఈ పర్టికులర్ ఫస్ట్ సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్కి నాకు $38 అనేది గ్యాస్ ఫీజ్ పడ్డది. సో ఇక్కడ కన్ఫర్మ్ కొట్టేసేయండి. వన్స్ ఈ ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ అవగానే ఇక్కడ చూడొచ్చు ట్రాన్సాక్షన్ ఇనిషియేటెడ్ కన్ఫర్మ్డ్ అని వచ్చేసింది. ఇప్పుడు నా పోర్ట్ఫోలియోకి వెళ్తే నాకు ఆ 4 ఎన్ఎఫ్టీస్ అనేవి వ్యాలెట్లోకి వచ్చాయి. సో ఇంత చేస్తే మీరు బై చేస్తే మీకు ఎయిర్ డ్రాప్లో ఛాన్సెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వవు. సో మీరు బై చేసిన ఎన్ఎఫ్టీస్ని లిస్ట్ చేయాలి, అప్పుడే మీకు ఎయిర్ డ్రాప్లో ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు బై చేసి మర్చిపోతే యు ఆర్ నాట్ గెటింగ్ ద ఎయిర్ డ్రాప్. సో ఇప్పుడు దీన్ని లిస్ట్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే ఈ 4 ఎన్ఎఫ్టీస్ కాకుండా 3 ఎన్ఎఫ్టీస్ ఆర్ 2 ఎన్ఎఫ్టీస్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని లిస్ట్ 4 ఐటమ్స్, నేను 3 సెలెక్ట్ చేస్తాను. లిస్ట్ 3 ఐటమ్స్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, లైక్ ఫ్లోర్ ప్రైస్లో లిస్ట్ చేయొచ్చు, టాప్ ట్రేడ్స్లో అండ్ ల్యాడర్. సో ఎనీ వేస్లో మీరు లిస్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ ఫస్ట్లో ఫ్లోర్ ప్రైస్లో లిస్ట్ చేస్తున్నాను. సో 3 ఎన్ఎఫ్టీస్కి 0.003, దెర్ ఇస్ నో చార్జెస్. అండ్ డ్యూరేషన్లో మీరు కావాలంటే 7 days 30 days సెలెక్ట్ చేసుకొని లిస్ట్ 3 ఐటమ్స్ పైన క్లిక్ చేయండి. సో ఫస్ట్ టైం మీరు ఈ కలెక్షన్ని అప్రూవ్ చేసేందుకు అప్రూవ్ ట్రాన్సాక్షన్ పడుతుంది, విచ్ ఇస్ $0.87. సో వన్స్ ఇది కన్ఫర్మ్ చేయగానే ఈ కలెక్షన్ నుంచి మీరు ఎన్ని ఎన్ఎఫ్టీస్ అయినా లిస్ట్ చేయొచ్చు విత్ ఎ సింగిల్ సైన్ ఇన్ ట్రాన్సాక్షన్. సో సైన్ కొట్టేసేయండి అండ్ మీ 3 ఎన్ఎఫ్టీస్ ఏవైతే ఉన్నాయో లిస్ట్ అయిపోయాయి. సో ఇక్కడ చూడొచ్చు కన్ఫర్మ్ లిస్ట్ అండ్ నా లిస్టింగ్ ప్రైస్ చూడొచ్చు $0.0033. సో దీన్ని ఎవరైనా బై చేస్తే అగైన్ వీఆర్ గెటింగ్ దట్ ఇథీరియం టు మై వ్యాలెట్ బ్యాక్. సో ఇప్పుడు ఎయిర్ డ్రాప్ పేజ్లోకి వెళ్తే ఇక్కడ ఇంకా లోడ్ అవ్వలేదు. సో కొంతసేపు అయ్యాక రిఫ్రెష్ చేసి చూస్తే మీకు అక్కడ అప్పుడు లోడ్ అవుతుంది. సో ఇప్పుడు చూడొచ్చు నేను ఫస్ట్ సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయగానే 4 ఎన్ఎఫ్టీస్ని బై చేసి 3 ఎన్ఎఫ్టీస్ని లిస్ట్ చేసిన తర్వాత కూడా నా దగ్గర ఇంకా $123 అనేది అవైలబుల్ ఉంది. సో దట్ ఈస్ అ గుడ్ డీల్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ పేజ్ రిఫ్రెష్ చేసి ఇక్కడ చూడొచ్చు 2/2 లిస్టింగ్ అనేది వచ్చింది. అంటే నేను లిస్ట్ చేసిన 3లో ఒకటి ఆల్రెడీ సెల్ అయిపోయింది, ఎందుకంటే ఫ్లోర్ ప్రైస్లో లిస్ట్ చేశాను కాబట్టి. సో నాకు దానికి అడ్వాంటేజ్ వచ్చింది. సో ఇప్పుడు చూడొచ్చు లాయల్టీ స్కోర్ 100 అండ్ లెజెండరీ డ్రాప్ ఛాన్సెస్ కూడా వెరీ హై. సో లెజెండరీ డ్రాప్ అంటే మీకు ఇందులో బాక్సెస్ ఎన్ఎఫ్టీ బాక్సెస్ వీళ్ళు డ్రాప్ చేస్తున్నారు. దానిలో లెజెండరీ బాక్స్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లర్ టోకన్స్ మీకు రివార్డ్లో వస్తుంది అనమాట. జస్ట్ లైక్ హ్యాష్ ఫ్లో వాళ్ళు ఎన్ఎఫ్టీస్ ఇచ్చారుగా అలాగా. సో ఇప్పుడు ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఈ విధంగా ఏం చేయాలంటే మల్టిపుల్స్ ఆఫ్ 3 స్వీప్ ట్రాన్సాక్షన్ చేయాలి. ఒక్కోసారి మీకు లిస్ట్ చేసిన వెంబడి ఇక్కడ రాదు. సో 10 minutes అనే టైం పడుతుంది. సో 10 minutes వెయిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లిస్టింగ్ అప్డేట్ అవుతుంది. సో నౌ ఇప్పుడు మీరు చూడొచ్చు నేను ఇంకొక స్వీప్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాను, ఎందుకంటే ఒకటే చేసాం. సో టోటల్ 3 స్వీప్ ట్రాన్సాక్షన్ చేయాలి. సో సెకండ్ టైం నేను ఓన్లీ 2 సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఫస్ట్ టైం కూడా 2, సెకండ్ టైం కూడా 2, థర్డ్ టైం కూడా 2 చేయండి. సో యూ విల్ సేవ్ సమ్ గ్యాస్ ఫీస్. సో 2 ఎన్ఎఫ్టీస్ సెలెక్ట్ చేసుకొని బై కొడుతున్నాను. సో సెకండ్ ట్రాన్సాక్షన్కి $8 ఫర్ ఎన్ఎఫ్టీస్ అండ్ $14 ఫర్ ద గ్యాస్ ఫీస్. సో టోటల్ $22 పడ్డది. కన్ఫర్మ్ కొట్టేసేయండి. అండ్ వన్స్ ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ అవగానే ఇక్కడ చూడొచ్చు సెకండ్ స్వీప్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్వీప్ చేద్దాం. సో దానిలో మళ్ళీ 2 సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బై 2 ఐటమ్స్ కొట్టేసి మళ్ళీ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయండి. ఇక్కడ కూడా నాకు హార్డ్లీ $24 అనేది ఖర్చు అవుతుంది. సో
సో వన్స్ ఈ 3 ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేయగానే నా దగ్గర ఎన్ఎఫ్టీస్ అనేవి వచ్చేసాయి. సో ఇప్పుడు చూడొచ్చు మల్టిపుల్ ఎన్ఎఫ్టీస్ వచ్చాయి. సో ఇక్కడ నేను ఇంతకుముందు లిఫ్ట్ చేసిన దాంట్లో ఆల్రెడీ ఒక ఎన్ఎఫ్టీ సెల్ అయిపోయింది, దాని తర్వాత అదర్ 2 ఎన్ఎఫ్టీస్ కూడా సెల్ అయిపోయాయి. సో నాకు ఆ మనీ బ్యాక్ అనేది వ్యాలెట్లోకి వచ్చింది. ఓన్లీ గ్యాస్ ఫీస్ అయితే స్పెండ్ చేస్తున్నా అది మాత్రమే బొక్కబడింది అనమాట. సో ఇప్పుడు చూడొచ్చు ఫైనల్గా అంతా చేసిన తర్వాత కూడా ఇప్పుడు నాకు $101 ఉంది. ఇప్పుడు నేను ఈ 5 ఎన్ఎఫ్టీస్ని లిస్ట్ చేయొచ్చు వితౌట్ ఎనీ గ్యాస్ ఫీజెస్. సో లెట్స్ లిస్ట్ దిస్ 5 ఎన్ఎఫ్టీస్. సో ఇప్పుడు చూడొచ్చు మీరు ఏదైతే లిస్ట్ చేసిన ఎన్ఎఫ్టీస్ ఉన్నాయో అవి ఇన్ కేస్ మార్కెట్ ప్లేస్లో సోల్డ్ అవుట్ అయితే ఇక్కడ ఎన్ఎఫ్టీస్ లిస్టెడ్ ఆన్ బ్లర్లో 0 వస్తుంది. నథింగ్ టు వరీ, మీ లాయల్టీ స్కోర్ ఇంకా 100 ఉంది అండ్ యువర్ డ్రాప్ స్కోర్ కూడా ఉంటుంది. అవి మీరైతే లిస్ట్ చేసి సెల్ అయిపోయాయో అవన్నీ మీకు ఆల్రెడీ కౌంట్లో అయిపోయి ఉంటాయి. సో నథింగ్ టు వరీ, ఈ డ్రాప్ ఇచ్చేటప్పుడు బేస్డ్ ఆన్ యువర్ హిస్టరీ మీకు అలొకేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఫైనల్గా నా దగ్గర $101 ఉంది. ఇప్పుడు వెళ్ళి పోర్ట్ఫోలియోకి వెళ్ళి అదర్ ఎన్ఎఫ్టీస్ కూడా నేను లిస్ట్ చేశాను. సో ఈ 5 ఎన్ఎఫ్టీస్ని నేను లిస్ట్ చేశాను. సో ఈ ఎన్ఎఫ్టీ కలెక్షన్ ఆల్రెడీ అప్రూవ్ చేశాను కాబట్టి లిస్ట్ 5 ఐటమ్స్ కొట్టగానే నేను జస్ట్ సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ చేయాలి. సో సెకండ్ టైం ఏం చేస్తారంటే మీరు టాప్ ట్రేడ్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఎందుకంటే మల్టిపుల్ ఆప్షన్స్ యూజ్ చేసే వాళ్ళకు ఏ డ్రాప్ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. సో టాప్ ట్రేడ్ సెలెక్ట్ చేసుకొని లిస్ట్ 5 ఐటమ్స్ 7 days సెలెక్ట్ చేసుకొని లిస్ట్ 5 ఐటమ్స్ పైన కొట్టండి. అండ్ మెటమాస్క్లో సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, ఏం గ్యాస్ ఫీజ్ పడదు ఇప్పుడు. సో వన్స్ అది కొట్టగానే చూడొచ్చు నా 5 ఎన్ఎఫ్టీస్ లిస్ట్ అయిపోయి ఫర్ డిఫరెంట్ ప్రైజెస్. అండ్ ఏ డ్రాప్ ట్యాబ్లోకి వెళ్తే నాకు ఇప్పుడు 5/5 ఎన్ఎఫ్టీస్ లిస్టెడ్ అని పడుతుంది. రిఫ్రెష్ చేశాక చూడొచ్చు. సో దాట్స్ ఆల్, ఇంతే గైస్. వన్స్ మీరు ఈ 3 స్వీప్స్ చేసి ఎన్ఎఫ్టీస్ని లిస్ట్ చేయడానికి ట్రై చేయండి. మాక్సిమం ఒకే కలెక్షన్లో ట్రై చేయండి, ఎందుకంటే మీకు మాటి గ్యాస్ ఫీజ్ పే చేసే అవసరం ఉండదు. సో ఫైనల్గా అంతా చేసిన తర్వాత కూడా ఐ స్టిల్ హ్యావ్ సమ్ $101, అంటే నాకు హార్డ్లీ $55, అరౌండ్ $54 అనేది నాకు స్పెండ్ అయింది పర్టికులర్ కంప్లీట్ ప్రాసెస్కి. అండ్ ఐఎమ్ ఆల్రెడీ ఎలిజిబుల్ ఫర్ ద బ్లర్ ఎయిర్ డ్రాప్. సో 5th December లోపు వీళ్ళు స్నాప్షాట్ తీసుకుంటారు అండ్ Januaryలో వీళ్ళ టోకెన్ ఎయిర్ డ్రాప్ అనేది ఇస్తారు. సో అప్పుడు లోపు మీకు ఇందులో ఈ డ్రాప్స్లో క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు ఈ బాక్సెస్. సో అది చేసిన వీడియో ఆల్ అబౌట్ బ్లర్ ఎయిర్ డ్రాప్ అండ్ ఇందులో మీరు మాక్సిమం ఎయిర్ డ్రాప్ అలికేషన్ ఎలా విన్ అవ్వచ్చు అనేది. సో ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ఫుల్ నా ఛానల్ కొత్తగా వచ్చిన వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.